ఢిల్లీకి వలస వచ్చిన వారంతా నకిలీ ఓటర్లేనన్న కేజ్రీవాల్ వ్యాఖ్యలు కలకలం రేపాయి. తమకు మద్దతిచ్చే వారి ఓట్లను బీజేపీ తొలగిస్తోందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ కామెంట్స్ నిరసిస్తూ బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడడంతో హస్తిన రాజకీయాలు వేడెక్కాయి. ఆమ్ ఆద్మీ బీజేపీ మధ్య మాటల యుద్ధం తీవ్రంగా మారింది. బీజేపీ ఢిల్లీని నేర రాజధానిగా మార్చేసిందంటూ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహింగ్యాల పేరుతో పూర్వాంచల్ ఓట్లను తొలగిస్తోందని ఆరోపించారు. పూర్వాంచల్ ప్రజలు తమ పార్టీకి మద్దతుగా ఉన్నారన్న అక్కసుతోనే బీజేపీ ఇలాంటి పనులు చేస్తోందని మండిపడ్డారు. అసలే కాకమీదున్న ఢిల్లీ రాజకీయాల్లో కేజ్రీవాల్ మాటలు పెద్ద మంటే పెట్టాయి. ఆయన వ్యాఖ్యల్ని నిరసిస్తూ బీజేపీ ఆందోళనకు దిగింది. ఆయన ఇంటి ఎదుట కాషాయ శ్రేణుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కేజ్రీవాల్ ఇంటి ముందు ఆందోళనకు దిగిన బీజేపీ క్యాడర్ పై పోలీసులు లాఠీలు ఝళిపించారు. అక్కడి నుంచి తరిమి కొట్టేందుకు వాటర్ క్యానన్లను ప్రయోగించారు. కేజ్రీవాల్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఇప్పటికే 29 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ మిగతా 41 స్థానాలపై కసరత్తు చేస్తుంది. అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశమైంది.